హరీష్ ను దేకట్లే కేటీఆర్ సైడ్ అయినా కల్వకుంట్ల కవితకే ప్రయారిటీ. హరీష్ ను పట్టించుకుంటలేరట. కాక కూడా మా బిడ్డే మా కొడుకే ఉండాలంటుండట. జైలుకి వెళ్ళొచ్చిన అగ్రతాంబూలమే హరీష్ ఎప్పటికీ కూరలో కరివేపాకేనా? ట్రబుల్ షూటర్ కు టైం వచ్చేదెప్పుడు? అంతర్మదనంలో కట్టర్ గులాబీలు పార్టీలో పట్టున్న ప్రయోజనం శూన్యమే. వాస్తవంగా హక్కుల కోసం విధుల కోసం కథా కార్యక్రమం కోసం వీళ్ళు వచ్చి కొట్లాడతారు. మేము అంటని చెప్పేసి ముందరకు వచ్చి కొట్లాడతారు. సరే, హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఇక్కడ ఈటల రాజేందర్ అన్న పాత్ర లేనిది తెలంగాణ ఉద్యమం లేదు. కేసీఆర్ ను నమ్మిలో నమ్మలేదో తెలియదు కానీ హరీష్ రావును ఈటల రాజేందర్ నమ్మేనరే. ఉద్యమం విషయంలో కేసీఆర్ నమ్మొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అట్లా అయిపోయింది, అది వేరే. కానీ అప్పుడు ఓకే. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయా? బీఆర్ఎస్ లో సెకండ్ స్థానం మళ్ళీ కల్వకుంట్ల కుటుంబం గుప్పెట్లోనే చిక్కుకుపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒకప్పటి వరకు పార్టీలో కేసీఆర్ తర్వాత తానేనంటూ చెప్పుకుంటూ వచ్చిన హరీష్ ను కేసీఆర్ ఫ్యామిలీ కనీసం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు పార్టీలోను అటు క్షేత్రస్థాయిలోను హరీష్ రావును ఎవరూ దేకడం లేదని తేలిపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఏదో అడపాదడపా కనిపించారు. కవిత జైలుకి వెళ్లడంతో ఇక అప్పటి నుంచి కేటీఆర్ఏ బీఆర్ఎస్ కు అన్నీ తానే నడిపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా హరీష్ రావు ఎక్కడా హైలైట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేటీఆర్ తన ఎదుగుదల కోసం హరీష్ ను తొక్కేశారు. మామ మాటకు కట్టుబడి ఉంటానంటూ చెప్పే హరీష్ ను తొక్కేస్తున్నా కేసీఆర్ ఏనాడు నోరు మెదపలేదు. అయితే ఇటీవల కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ట్విట్టర్లో చెప్పిండు. పెట్టిన తర్వాత ఏమైంది మరి? కేటీఆర్ అట్లా పోతున్నాను అనుకుంటే మరి హరీష్ రావు ముందుకు వస్తారంటే కాదు. అప్పుడు బిడ్డను తీసుకొస్తా ఉన్నాడు. బిడ్డ కొడుకును హైలైట్ చేసుకోవడం కోసం కేసీఆర్ అని చెప్పేసి. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.